ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీకు ఈరోజు షేర్ చేసే వీడియో ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రజెంట్లీ మార్కెట్లో మనీ ట్రాన్స్ఫర్ ఫీల్డ్లో మనం వాడేది ఏపీఎస్కి పర్పస్ వాడే డివైజ్లు L0 డివైజ్లు వాడుతున్నామండి. L0 డివైజ్లు అంటే ఏంటంటే స్టార్టెక్ కానివ్వండి, మార్కో కానివ్వండి, మంత్రా కానివ్వండి, మనం ఓల్డ్ L0 డివైజ్లు వాడుతున్నామండి. ఎగ్జాంపుల్ మీకు మంత్రా డివైజ్ చూపిస్తాను. ఇది మంత్రా L0 డివైజ్ అండి, అంటే ఓల్డ్ డివైజెస్. అండ్ ఇప్పుడు వీటి స్థానంలో ఇవి మనకు కొత్త డివైజ్ వస్తున్నాయండి. సో మార్కెట్లో ఏంటంటే పాత L0 డివైజ్లు మొత్తం పనిచేయవు, మీరు కొత్త డివైజ్లు తీసుకోవాలి అని చెప్పేసి మార్కెట్లో ఈ న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుందండి. సో కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు అర్థమయ్యే విధంగా. సో ఈ L0 డివైజ్లు ఏవైతే ఉన్నాయో వీటి స్థానంలో మనకి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది మంత్రా డివైజ్ అండి. L0 ఒక్కోది దీనికి బ్యాక్ సైడ్లో ఎలా ఉంటుందంటే MFS 100 అని ఉంటుందండి. దీని స్థానంలో మంత్రా L1 డివైజ్ వచ్చిందండి. అంటే L1 అనేది మన కోడ్ లాంగ్వేజ్ అది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మంత్రా L1ని మీరు ఏ విధంగా గుర్తించాలి అంటే MFS 110 అని చెప్పేసి ఇక్కడ డివైజ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. మంత్రాది ఆ కలర్ ఈ విధంగా ఉంటుందండి. సో దీన్ని మనం L1 డివైజ్ అంటామండి. సో మార్కెట్లో ఏంటంటే ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుందండి. అంటే L0 డివైజ్ ఇక పనిచేయవు, మళ్ళీ కొత్త డివైజ్లు కొనాలి మీరు L1 డివైజ్లు అని చెప్పేసి చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుందండి ఈ న్యూస్. సో కాబట్టి అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు కూడా తెలియదండి. కాకపోతే మీకు ఈ న్యూస్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మంత్ June 30కి L0 బంద్ అవుతున్నాయని చెప్పేసి బయట మార్కెట్లో న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుందండి. సో కాబట్టి మీ దగ్గర L0 డివైజ్ ఉన్నట్టయితే మీరు L1కి మీరు చేంజ్ అయిపోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, షేర్ చేయండి, లైక్ కొట్టండి, గంట సింబల్ పెట్టండి. ఓకే అండి. థ్యాంక్ యూ.